నాకు సంగతి చెప్పు, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా లెటర్ రాసావా, లేకపోతే ఎవరైనా నీకు లెటర్ రాసారా? అయినా ఈ రోజుల్లో మనకి లెటర్స్కి బదులుగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మన మన అమ్మ వాళ్ళ కాలంలో ఇవన్నీ లేవు కదా. వాళ్ళు అప్పుడు మొత్తం అందరూ లెటర్స్ రాసుకునేవాళ్ళు. సో వాళ్ళ కాలంలో ఎలా ఉండేది ఏంటి అనేది. సో నేను మీ ముందుకైతే ఒక బుక్ అయితే తీసుకొచ్చాను. అది వచ్చేసి అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అది ఈ బుక్ అనమాట. ఈ బుక్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో కూడా అవైలబుల్లోనే ఉంది. ఈ బుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే 1 డేలోనే ఫినిష్ చేసాను. ఫస్ట్ టైం అసలు నేను ఒక బుక్ చదువుతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బుక్ రాసింది అయితే రవి మంత్రి అని. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, కంటెంట్ క్రియేటర్, చాలా ఫేమస్ అనమాట. సో తను ఈ బుక్ రాశాడు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చదివి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.